తోటోళ్ళని అడిగితే తొంపులు పెడతారని యాప్లల్ల లోన్లు తీసుకుంటారు చాలా మంది. గదే లాగం దొరకబట్టుకొని సైబర్ దొంగలు రెచ్చిపోతురు. మీకు లోన్ ఇస్తామని వాట్సాపుల్లా మత్మర్పిచ్చి మంచిగా గుండ్లు కొడుతురు గిట్లా. మీది మబ్బుల ఆశ చూసి చెంబుల నీళ్ళు పోసుకున్నట్టు అయింది గీ అన్న కథ. 50,000 లోన్ వస్తుందని ఆశ పడితే ఖాతాలున్న 15,000 కూడా పోయినాయి. ఆంధ్రాలున్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి కాడ ఆన్లైన్ లోన్ పేరు చెప్పి కుచ్చుటొప్పి పెట్టిరు పుండాకోరోళ్ళు. జుల్లూరి సూర్య అనేటైనకు ఇండియా బుల్స్ కంపెనీలం మేం ఆన్లైన్ లో లోన్ ఇస్తాం, ఆధార్ కార్డు పాన్ కార్డు ఇస్తే చాలు అని చెప్పిరట. సరే అని పంపిండట. అటెనక లోన్ మంజూరైంది. ఇగో కాగితాలు కూడా తయారైనాయి. 3,250 రూపాయలు ఇన్సూరెన్స్ కు కట్టాలి ముందుగాల అని అవి గూగుల్ పే చేయించుకు అటెనక ఆ ఛార్జ్ ఈ ఛార్జ్ అని 15,414 రూపాయలు మళ్ళా కట్టించుకురట. 15,000 పోయినాక కథం సెల్ స్విచ్ ఆఫ్. మోసపోయినా అని అర్థమైనాక సీదా పోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయిండు బాధితుడు. మరి మనకు లోన్ అవసరం ఉంటే వాళ్ళే మనకు పైసలు ఇవ్వాలి గాని మనం పైసలు కట్టినాక గదేం లోన్ అవుతుంది? గా ఇంత తెలివి లేకుంటే ఎట్లా? 50,000 లోన్ కు మా అంటే ఎంత ఛార్జీలు అవుతాయి? ఆలోచన చేసుకోవాలి కదా. పైలంగుండుర్రి. వాట్సాప్ లో ఇండియన్ బుల్స్ అండ్ కంపెనీ వాళ్ళు ఒక కాల్ చేసి మీకు 50,000 లోన్ ఇస్తామని చెప్పి ఫస్ట్ మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టండి అని చెప్పి పెట్టించుకుంటున్నారు. పెట్టిన తర్వాత లోన్ అప్రూవల్ అయింది సార్, మీకు ఇన్సూరెన్స్ చేస్తాము, ఆ ఇన్సూరెన్స్ మీద మీకు లోన్ ఇవ్వబడుతుందని చెప్పి ఆ ఇన్సూరెన్స్ మనకు వాట్సాప్లో పెడుతున్నారు. పెట్టిన తర్వాత దానికి ఒక 3,250 రూపాయలు కట్టమని చెప్పి ఛార్జ్ చేయండి సార్. ఛార్జ్ చేస్తే మీరు ఛార్జ్ చేసిన వితిన్ 15 మినిట్స్లో మీకు అమౌంట్ పడిద్ది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇంకా అది కట్టిన తర్వాత మళ్ళీ సార్ మళ్ళీ మీరు కిస్తీ కట్టుకుంటే మీకు లోన్ మిస్టేక్గా ఉంది సార్, ఒక కిస్తీ కట్టుకుంటే మీకు 2 నెలలు బోనస్ వచ్చింది. బోనస్ వచ్చిన తర్వాత మీరు 2 నెలలు కిస్తీ కట్టే పని ఉండదని చెప్పి 5,550 రూపాయలు కట్టించుకుంటున్నారు సార్. అట్లా కట్టించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నారంటే జిఎస్టీ బిల్లు మీకు లోన్ పడాలంటే జిఎస్టీ బిల్లు ఇట్లా 7,750 రూపాయలు ఇట్లా కట్టాలని చెప్పి జిఎస్టీ బిల్ అని చెప్పి ఇట్లా ఛార్జ్ ఇచ్చేస్తున్నారు. ఇట్లా ఛార్జ్ ఇచ్చేసి ఫ్రాడ్ చేస్తున్నారు సార్. సరే అది అయిపోయింది. సరే మళ్ళీ అమౌంట్ పడలేదు ఏంటి సార్ 15 మినిట్స్లో అని చెప్పి అడిగితే మళ్ళీ ఓటీపీ ఛార్జెస్ పడుతున్నాయండి, ఓటీపీ ఛార్జెస్ కడితే మీకు అమౌంట్ అప్రూవల్ అవుతుందని చెప్పి ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నారు సార్. ఈ ఇండియన్ బుల్స్ అనేది కంపెనీని మీరు నమ్మొద్దు, వాటి నుంచి వచ్చే వాటిని జాగ్రత్త చూసుకొని అప్రమత్తంగా ఉండమని చెప్పి ప్రజలందరినీ అడుగుతున్నాను. గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను, ఈ సైబర్ క్రైమ్ అనే దాన్ని కొంచెం మీరు గట్టిగా చర్య తీసుకొని ఇట్లాగా జనాలకి న్యాయం చేయాలి, నాకు కూడా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్. కాలం కలిసి రాకుంటే కాశీ తాడు కూడా కట్ల పామై గారుస్తుంది, నల్లదారం కూడా నాగు పామై కాటేస్తుంది. కష్టాలన్నీ కాన్వై తీరు వరుస పట్టు వస్తుంటాయి. అచ్చం ఆంధ్ర మాజీ సీఎం జగన్కు వచ్చినట్టు. ఓ దిక్కు ఏపీలో ఓడిపోయి ఏడుపు ముఖంతో గానొస్తుండానంటే మీదికెళ్ళి హైదరాబాద్లో కూడా ఇగో గిసొంటి కష్టాలు మోపైతున్నాయి. పాపం నీకు వచ్చిన కష్టం ఎవ్వరికి రావద్దే జగన్ అన్న. ఇప్పటికే ఏపీలో ఎట్ల ముఖం చూపియాలనో అర్థం కాక ఆ అనురాగం ఏమైందో ఆ ఆప్యాయత ఏమైందో అనుకుంటా కడుపులున్న దుఃఖాన్ని కండ్లలో చూయిస్తుండు జగన్ అన్న. ఇక మనమే ఇట్లా నారాజు అయితే క్యాడర్ గుండె వలుతుంది, బడా లీడర్లు బాధల మునుగుతారని బయటకు వచ్చి 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే మళ్ళా మనమే పవర్లకు వస్తామని భరోసా నింపే బయటలు ఇస్తున్నాడు. ఇన్ని పథకాలు పెట్టి బాధలు తీర్చారని బటన్లు వచ్చిన మీరు ఓడిపోవడం ఏంది అయ్యా అనుకుంటా అభిమానులు కూడా అనుకొస్తుంటే పాపం హైదరాబాద్ కూడా కొత్త తిప్పలు వచ్చి పడ్డది జగన్ కు. లోటస్ పాండ్ కాడ జగన్ ఇంటి ముంగట అక్రమ నిర్మాణాలు అనుకుంటా కూల్చేసే పని ముంగటేసుకురు జిహెచ్ఎం. అయితే జగన్ సెక్యూరిటీ కోసం రోడ్డును ఆక్రమించి రూములు కట్టిరట. మరి రూల్ ప్రకారం అట్లా కట్టొద్దు కదా అని ఆఫీసర్లు దగ్గరుండి మరీ ఇట్లా జేసీబీ తెప్పించి కూలగొట్టిరు. దాంతోని పాపం జగన్ అన్నకు దెబ్బ మీద దెబ్బ తాకుతుందిగా అనుకుంటే కామెంట్లు చేయబట్టి ఈ ముచ్చట చూసిన వాళ్ళు. మొత్తానికి ఏదైతే ఏంది కానీ చూస్తుంటే బ్యాడ్ టైం మాత్రం బ్యాండ్ బజాయిస్తుంది జగన్ అనేది అయితే తెలుస్తుంది పోరి.